మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలకు వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంధ్యారెడ్డి. ఓకే సంధ్య గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ సరస్వతి నగర్ నుంచి వచ్చానండి. ఓకే. హాయ్ అండి. మీ పేరు? సుగుణ. సుగుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట్. ఓకే, సో ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? రెడీ. రెడీ అండి. ఓకే, చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? చూద్దాం. ఓ, పండు మిరపకాయలు. పండు మిరపకాయలు అనగానే గుర్తొచ్చేది పండు మిరపకాయ పచ్చడి కదా. అవునండి. సో ఇంకా 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 ఏం చేసుకోవచ్చు అనేదే ఈ రోజు మీరు ఆలోచించాలన్నమాట. ఆలోచించి మంచి రెసిపీ చేయండి. ఓకే, నేను మీకు టైం ఇస్తాను, బాగా ఆలోచించుకుని మీరు చెప్పినప్పుడే నేను టైమర్ ఆపేస్తాను. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు వంట చేయొచ్చు. ఓకే ఓకే, బాగా ఆలోచించుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండు మిరపకాయలతో ఏం చేయొచ్చు? ఓకే అండి, మిర్చి మష్రూమ్ కర్రీ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. వావ్, సూపర్. కరెక్ట్ గా 10 సెకండ్లకి చెప్పేశారు. సూపర్ అండి. ఓకే, మీ రెసిపీ పేరు చెప్పండి. మిర్చి మష్రూమ్ కర్రీ అండి. ఓకే, మిర్చి మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిర్చి మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పండు మిరపకాయలు 4, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 2 టీ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సంధ్య గారు రెడీ? రెడీ అండి. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుందామా? ఓకే అండి, చాలండి. మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికా? లేదండి, ఇది దాంట్లో బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఆహా, ఓకే. ఇది ఆల్రెడీ మనం ఫ్రెష్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ. వేసుకోండి. దీంట్లో కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలి, కొంచెం లైట్గా. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే, ఇది బాయిల్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం చేసుకుందామా? ప్రాసెస్ చేసుకుందాం. ఇది కొంచెం ఇది దీనికి మూత పెట్టేస్తాము. లిడ్ పెట్టేయాలా దీనికి? స్లోగా పెట్టేసేయండి. మష్రూమ్స్ ఆల్రెడీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, మీరు మళ్ళీ ఎందుకు దాన్ని అంటే కొంచెం దానికి టేస్ట్గా ఎక్కువ వస్తుంది అనమాట. డైరెక్ట్ వేయడం కన్నా కొంచెం బాయిల్ చేసిన తర్వాత దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. డైజెషన్ కూడా బాగుంటుంది. ఓహో, నెక్స్ట్ అండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇది ఫ్రై తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకుందాము. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అంటే అది మనము చిల్లీది అయినా మష్రూమ్ అయినా కూడా అది కొంచెం, ఎందుకంటే కొంచెం అంత స్పైసీగా ఉండదు కాబట్టి మనం ఇది వేసుకుంటే, పండుమిరపకాయలు మనకు అంత స్పైసీ ఉండదు కాబట్టి మనం ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాము. ఓకే, ఎల్లిపాయలు అనమాట, వెల్లుల్లి పేస్ట్ అనమాట, కొంచెం పసుపు, అల్లం ముక్కలు 2-3 అల్లం ముక్కలు చిన్నగా చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఏమండి మష్రూమ్ సరిపోద్దా? చూద్దామండి. ఓకే, స్టవ్ చాలు కదా? చాలండి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలండి. కలుపుకోండి. తర్వాత మనము ఇందులో సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనము పండు మిరపకాయలు ఉడికించి పేస్ట్ చేసారా? లేదండి, ఇది డైరెక్ట్ గానే పేస్ట్ చేసారా? చాలా బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. అవును, కలుపుకోండి. సంధ్య గారు ఏం చేస్తుంటారు మీరు? అంటే నాకు ఒక NGO ఆర్గనైజేషన్ ఉందండి, మదర్ ఫౌండేషన్ అని చెప్పేసి. నేను దాదాపు ఒక 10 years నుంచి మహిళలందరికీ ఫ్రీ కోచింగ్ టైలరింగ్ అనమాట. వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకుండా గృహిణులు ఖాళీగా
ఉండకుండా వాళ్ళందరికీ ఫ్రీగా టైలరింగ్ కోర్స్ నేర్పిస్తామండి. నేర్పించేసి కొంచెం వాళ్ళకి బ్యాంక్ లో నుంచి కూడా లోన్స్ అట్లా ఇప్పించడం కూడా జరుగుతుంది. అంటే భర్త చనిపోయిన వాళ్ళే కానివ్వండి, లేని వారికి కానివ్వండి హెల్ప్ చేస్తూ మాది మదర్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అన్నమాట. గత హైదరాబాదే కాకుండా మనకు బెంగళూరు కానివ్వండి, మైసూర్ కానివ్వండి, అక్కడ కూడా మరి బ్రాంచెస్ ఉన్నాయి మనకి. తర్వాత ఇక్కడ ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఉన్నాయి, ఆల్రెడీ నడుస్తుంటాయి అన్నమాట సెంటర్స్. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ సోషల్ వర్క్? సోషల్ వర్క్ చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. సూపర్ అండి, వెరీ నైస్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు టమాటా పేస్ట్ అండి, ఇది ఓకే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేశాను. బాగుంది, ఫుల్ రెడ్డిష్ గా. కానీ పండు మిరపకాయకి మష్రూమ్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? పరిచయం ఎలా? ఒకటే విలేజ్ అన్నమాట మాది, ఒకటే ఊరు, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? ఇప్పుడు అండి ఇప్పుడు ఏమిద్దాము, మనము గరం మసాలా వేసేద్దాము. గరం మసాలా, గరం మసాలా అది ఇష్టం అండి. దాన్ని మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. కాకపోతే వేస్తే కొంచెం బాగుంటుందండి, మష్రూమ్ కదా. ఇది జీడిపప్పు పేస్ట్ అనమాట. అది దీనికి గ్రేవీ కోసము, తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, జీడిపప్పు పేస్ట్ అంటే ఎక్కువగా వేసుకోవద్దు, మామూలుగా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్ యాడ్ చేయడమేనా? అంటే మనము కొంచెం కార్న్ ఫ్లోర్ ఏమవుతుందంటే కొన్ని మనం ఇందులో వాటర్ తీసుకుందాము. సో కార్న్ ఫ్లోర్ తో ఏంటి, కార్న్ ఫ్లోర్ లో వాటర్ మిక్స్ చేసుకుని వేసుకుంటే దానికి తొందరగా పడుతుంది అనమాట. ఇలా డైరెక్ట్ వేసుకుంటే పీసెస్ లాగా అనిపిస్తుంది. ఓకే, మష్రూమ్ కోసమా? మష్రూమ్ కోసం. అయితే ఇది ఏమవుతుంది, కొంచెం షైనింగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం లైట్ గా ఆల్రెడీ మనము జీడిపప్పుది అది మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదా. ఓకే, చూడండి వాటర్ చాలండి, వాటర్ చాలు. ఇలా వేసేసుకొని మనం ఇందులో వేసేసుకుంటే లైట్గా చాలా బాగా అనిపిస్తుంది. జీడిపప్పు పేస్ట్ వేశారు కదా కాబట్టి అడుగంటుకుంటుంది కాబట్టి మనకు అట్లా మనకి ఫ్రై అవుతుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. ఓకే, వాటర్ లేదండి, వాటర్ వేసుకోవాలి ఇప్పుడు. అంటే వాటర్ మనకి ఆల్రెడీ మనం ఇందులో వాటర్ వేసేసి బాయిల్ చేసాం కదా, డైరెక్ట్ ఇందులో వేసేస్తే బాగుంటుంది. అంటే మొత్తం వాటర్ తో పాటు వేసేయాలా? అంటే మనం కొన్ని వేసుకున్నాం కదా, మనకి ఎన్ని అవసరం ఉంటుంది అంత ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకుంటేనే ఇది మొత్తం వంపేనా? నేను ఓన్లీ మష్రూమ్స్ ఫిల్టర్ చేసి వేయాలేమో. లేదు వేసేద్దాం, మొత్తం వేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇందులోనే బాయిల్ అయింది కదా వాటర్, కాబట్టి బాగుంటుంది అనమాట. ఇలా సంధ్య గారు కొంచెం అటు జరగరా, మీరు కూడా ఇటు రండి. మన ఇద్దరిని మెల్లగా పక్క ఛానల్లోకి పంపించేస్తున్నారు. అయ్యో, మూత పెట్టేద్దాం, లిడ్ పెట్టేసుకుందాము. ఎంతసేపు ఆగాలి? ఒక 5 నుంచి 10 minutes. మనకి ఫ్రైని బట్టి మనం కర్రీ ఎలా చేసుకోవాలి. కొంచెం ఆ వాటర్ అదంతా కూడా కాస్త ష్రింక్ అయిపోతే మొత్తం పేస్ట్లు అవన్నీ కూడా పట్టేస్తుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ ఆపేసుకోవచ్చు. సంధ్య గారు చూద్దామా? చూద్దామండి. వావ్, నీట్ గా దగ్గరకు వచ్చేసింది కదా. అవునండి, అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. కలర్ఫుల్ గా అనిపిస్తుంది. సూపర్ గా టొమాటో పేస్ట్ అండ్ అలాగే పండు మిరపకాయ పేస్ట్ రెండు కూడా మనకి కలర్ఫుల్ గా కూడా అనిపిస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ బాగా చేశారండి, వెరీ నైస్. గార్నిష్ చేసుకోవడానికి మనం కొంచెం లైట్ గా ఇలా వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కొంచెం ఇది హెల్త్ కి కూడా మంచిది కదండి, కాబట్టి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందండి? అయిపోయిందండి, ఇచ్చేసేయండి.
వేడివేడిగా మిర్చి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిర్చి మష్రూమ్స్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పండు మిరపకాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి తరిగిన మష్రూమ్స్, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, పసుపు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, పండు మిరపకాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి వేగాక గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. చివరిగా ఉడికించిన మష్రూమ్స్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి మష్రూమ్స్ కర్రీ రెడీ.